చాలా తక్కువ ఉన్నాయి. మాలా సామాజిక వర్గం ఎక్కువగా పొందుతున్న దానికి కారణం మాలలు కాదు, విద్యలో వెనుకబడి ఉన్నారు మాదిగలు. తర్వాత కోస్టల్ ప్రాంతంలో, డెల్టా ప్రాంతంలో మాలలు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు, క్రిస్టియన్ మిషనరీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి అందింది. మాదిగలు ఎక్కువగా వెనుకబడిన ప్రాంతమైన పల్నాడు, గుంటూరు జిల్లాలోని అప్లాండ్స్లో ఉండటం వల్ల వాళ్ళకి అభివృద్ధి జరగలేదు. కాబట్టి వర్గీకరణ చేయటం అనేది న్యాయబద్ధం. తద్వారానే వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నా తక్కువ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి కనీసం వాళ్ళ జనాభా అనుకూలంగా రావాలంటే, వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా ప్రపోర్షనేట్ టు దేర్ పాపులేషన్ రావాలంటే వర్గీకరణ చాలా చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇంకో పాయింట్ ఏంటంటే, అన్ని పార్టీలు, రాజకీయ పక్షాలన్నీ, జాతీయ పక్షాలు, ప్రాంతీయ పక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అన్ని కులాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి వర్గీకరణ. ఒక్క కులం కూడా వర్గీకరణ వద్దని చెప్పట్లేదు. మాలల్లో కూడా కొంతమంది నాయకులు, కొంతమంది కొంచెం మూమెంట్లో ఉన్నోళ్ళు తప్పితే చాలామంది మాల నాయకులు కూడా ఈ సమస్య పరిష్కారం అయితే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్నారు చాలామంది. ఇది అన్యాయం, మాదిగలకు అన్యాయం జరిగింది, ఈ హిస్టారికల్ మిస్టేక్ రెక్టిఫై చేస్తే బాగుంటుందని చాలామంది మాలలు కూడా మాతో ప్రైవేట్గా చెప్తా ఉన్నారు. అందువల్ల ఇది సామాజిక అవసరం, ఇది సామాజిక బాధ్యత ఈ సమస్య పరిష్కారం చేయటం అని చెప్పి మేము కోరటం జరిగింది. కమిషన్ కూడా చాలా సానుకూలంగా వివరించడం జరిగింది, చాలా సానుకూలంగా విన్నారు, ప్రతి సమస్యను అడిగి తెలుసుకున్నారు, అందరితో మాట్లాడారు, వారి అభిప్రాయాలు స్వీకరించారు. కాబట్టి నేను మనవేంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆలస్యం చేయకుండా వెంటనే కమిషన్ రిపోర్ట్ చెప్పించుకొని ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పురంధేశ్వర వెంటనే సమావేశమై వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇద్దరం కలిసి పనిచేయటానికి, మాలా మాదిగలు కలిసి ఒక దళిత్ ఫోర్స్గా, ఒక దళిత పొలిటికల్ యాక్టివిస్ట్గా మనం మారాలంటే ఈ సమస్య పరిష్కారం అయితే తొందరగా పరిష్కారం అవుతుంది. మాలలకు కొంచెం ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది ఈ రాష్ట్రంలో, కాబట్టి మాలలకు కొంచెం ఎక్కువ వస్తుంది, 1% ఎక్కువ వస్తుంది మాదిగల కంటే. కానీ మాలలు మాదిగల్ని సోదరులాగా భావించి మా సోదరులకు న్యాయమైన ఓటా ఇద్దామని ఒక పెద్ద మనసుతో వస్తే ఈ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. నేను అప్పీల్ చేస్తున్నాను మాల సోదరులకి, వెంటనే ఈ సమస్యకి పరిష్కారానికి మీరే ముందుకు రండి, మీరే కమిషన్కి, మీరే ప్రభుత్వానికి, రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేసి ఈ సమస్యని వెంటనే న్యాయబద్ధంగా పరిష్కారం చేసి మనందరం కలిసి ముందుకెళ్దాం. మాలల నాయకత్వంలో మాదిగలు పనిచేయడానికి ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు. మా వాటా కోసమే మా డిమాండ్, కానీ మీ నాయకత్వాన్ని మేము ప్రశ్నించట్లేదు. మీ నాయకత్వంలో పనిచేసి అందరం కలిసి, దళితులు, బీసీలు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయంగా శక్తిగా ఎదుగుదాము, దానికి మీరే నాయకత్వం వహించని చెప్పి నేను మాల సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాదిలకు రావాల్సిన న్యాయమైన వాటాని మీరే ఇప్పించే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలని చెప్పి మాల సోదరులకి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తాను. రాజకీయ పక్షాల్లో కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. తెలుగుదేశం సపోర్ట్ చేస్తూ ఉంది, బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది, పవన్ కళ్యాణ్ గారు జనసేన సపోర్ట్ చేస్తూ ఉంది, సిపిఎం, సిపిఐ అన్ని రాజకీయ పక్షాలు సపోర్ట్ చేస్తారు. ఒక్క వైసీపీ మాత్రం, జగన్మోహన్ రెడ్డి మాత్రం దొంగ నాటకాలు ఆడుతున్నాడు. మాలలకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మీరు ఉద్యమాలు చేసుకోండి అని. మాదిగలకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు, మీరు ఉద్యమాలు చేసుకోండి. మీ గోడ మీద పిల్లిలాగా ఉండి ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలు, మాలా మాదిగల సమస్యలో ఒక న్యాయబద్ధంగా ఉండకుండా దుర్మార్గంగా ఇద్దరిని ప్రోత్సహిస్తూ, ఇద్దరిని ఎవరికి ఇచ్చే ఆయుధాలు వాళ్ళకి ఇస్తూ, ఎవరికి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇస్తూ, ప్రోత్సహిస్తూ తగాదాలు పెడతావా నువ్వు? ఇది నీకు ధర్మమేనా? ఇది 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, రాష్ట్రంలో రాజకీయ పక్షాలు నడుపుతున్నావు, దళితులు నీ పక్షాన ఉన్నారనే నీకు ఓట్లు వేశారు కదా, కనీసం మాలా మాదిగలు నీ తరఫున ఉన్నారు కదా, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది వాళ్ళే కదా, వాళ్ళని కొట్టుకోవడానికి నువ్వు ఆద్యం పోస్తావా? దుర్మార్గం కదా ఇది. జగన్మోహన్ రెడ్డి ఈ గోడ మీద పిల్లివాటం రాజకీయాలను మానుకోవాలి. వైసీపీ వర్గీకరణలో స్పష్టమైన వైఖరి అంటే చెప్పాలి దమ్ముంటే. ఏమది? అన్ని పక్షాలు చెప్తూ ఉన్నాయి. అంటే తెలుగుదేశం చెబుతుంది, నీకంటే తెలుగుదేశం అది కూడా ప్రాంతీయ పార్టీ కదా. జనసేన ఎంత పెద్ద మనసుతో
పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు వర్గీకరణ సమస్యకి. బీజేపీ, జాతీయ పక్షం, కాంగ్రెస్ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తా ఉన్నాయి కదా. మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేశారు కదా. ఎందుకు ఈ దొంగ నాటకాలని? రాష్ట్రాన్ని ఎందుకు మోసం చేస్తావు? పేద ప్రజలను ఆడుకుంటావు. వాళ్ళకి మాలలకు డబ్బులు ఇస్తావు, మా దగ్గర డబ్బులు ఇస్తావు, వాళ్ళకి మీరు మీటింగ్ పెట్టుకున్నట్టు మీరు మీటింగ్ పెట్టుకుంటావు. నీ పత్రికలు ఇద్దరి మీద రాస్తావు, నీ మీడియాలో రాస్తావు. ఏంటి దుర్మార్గం? వైసీపీ ద్వంద్వ వైఖరి మానుకోవాలి. స్పష్టంగా కమిషన్ ముందు చెప్పండి మీరేంటో, మీ వైఖరి ఏంటో. ఈ గోడ మీద పిల్లిలాగా ఉండే రాజకీయాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇంత సంక్లిష్టమైన సమస్యలో మీరు ఒక స్టాండ్ తీసుకోరా? ఇది వైసీపీ ద్వంద్వ వైఖరి, గోడ మీద పిల్లి, గోపి, ఇది దుర్మార్గం రాజకీయాలు. స్పష్ట వైఖరి తీసుకోండి. మీరు అట్టా ఇట్టా తేల్చుకోండి, న్యాయం చేయండి, న్యాయం వైపు ఉండండి, ధర్మం వైపు ఉండండి. అన్ని రాజకీయ పార్టీల ఇబ్బంది నీకు వచ్చిన ఇబ్బంది ఏందా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశా, దోచుకున్నా, ఆ డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తావా? ఇది మంచిది కాదు నీకని చెప్పి రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని. అందువల్ల మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన పురంధేశ్వరి గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, తొందరగా ఈ సమస్య పరిష్కారం చేసి ఇద్దరి మధ్య ఐక్యత వచ్చే విధంగా కృషి చేయాలి. ఈ న్యాయబద్ధంగా వర్గీకరణ సమస్య పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. కేటాయించి కులగణన చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాదు అనేక కులాలు సరైన ప్రాతినిధ్యం లేకుండా ఉన్నాయి. వాటికి ముఖ్యంగా విద్యాపరమైన అంశాల్లో అవకాశాలు ఇవ్వాలని, ఆ కులాల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ఎస్సీ కులాల్లో చాలామంది పేర్కొన్న వృత్తులే కాకుండా ఇతర వృత్తులను కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఆ ఇతర వృత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి నేను ఎస్సీ కమిషన్ ముందు, ఏకసభ్య కమిషన్ ముందు ప్రతిపాదించడం జరిగింది. విద్యాపరంగా అభివృద్ధి సాధించకుండా ఉద్యోగాల కోసం పోటీ పడలేని పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాపరమైన అవకాశాలు అవసరమైతే ప్రత్యేకంగా కల్పించడానికి కూడా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు, 24 నుంచి ఇప్పటి వరకు ఏ పథకాల్లో ఎంతమంది లబ్ధి పొందారు, ఎవరు లబ్ధి పొందారు, ఆర్థికపరమైన లబ్ధి ఏ కులాలకు ఎక్కువ జరిగింది, ఏ కులాలకు తక్కువ జరిగింది అనేది వెరిఫైబుల్ డేటా ప్రకారం చేయాలి. అంతే తప్ప ఏదో ఊహాజనితమైన ఆలోచనలతో, ఒక సంఘాలు చెప్పిన మాటలతో విని చేయడానికి వీలు లేదు. వెరిఫైబుల్ డేటాని సేకరించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మీడియా మిత్రులకి ఉద్యమ జేబీఎంలు. నా పేరు గోళ్ళ అరుణ్ కుమార్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి 1 మ్యాన్ కమిషన్ వర్గీకరణకు సంబంధించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు మాల మహానాడు తరపున ఎన్ని సంఘాలుగా ఉన్నప్పటికీ ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు వారిని కలిసి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకి భంగం కలుగుతుంది, వాటిని కాపాడండి అని చెప్పి వారిని విన్నవించడం జరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు, ఎన్నికలు జరిగిన తర్వాత వర్గీకరణ అంశం అనేది వారి కుటుంబ సమస్యలాగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మాల మహానాడు తరపున హెచ్చరిస్తూ ఉన్నాను. ఖబర్దార్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఖచ్చితంగా పొందుపరిచారు. పార్లమెంట్ అమెండ్మెంట్ ద్వారానే మెజారిటీ పీపుల్, పార్లమెంట్ సభ్యులు 3/4 రాజ్యాంగ సవరణ ద్వారానే ఏదైనా అమెండ్మెంట్ బిల్ పాస్ అవ్వాలి, లేకుంటే జరగదు అని. కానీ ఇది తెలిసి కూడా
పదే పదే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఏ అంశం తెర మీదకి లేనట్టు వర్గీకరణ అంశాన్ని ఎన్నికల ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు వర్గీకరణ అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, 2 తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎన్నికల ముందు మేము కలిసి మీకు వినయించడం జరిగింది. మాలా మాదిగల్ని 2 కళ్ళులాగా చూడండి, భారత రాజ్యాంగాన్ని కాపాడండి అని మీరు స్పష్టమైన హామీ ఇచ్చి ఈరోజు మరలా ఒకరేమో జిల్లాల వారీగా చేస్తామంటారు, ఒకరేమో 1 మ్యాన్ కమిషన్ వేశారు త్వరగా ఏదో చూస్తారంటారు. కిషన్ రెడ్డి ఏమో సొంత వాళ్ళ మేనమామ మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ తక్షణమే చేసి తీతారని చెప్తా ఉన్నారు. ఖబర్దార్, భారత రాజ్యాంగాన్ని ముట్టుకున్నారు ఎవరైనా సరే మాడి మసైపోతారు. ఇది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇంట్లో కుటుంబ సమస్య కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ఉల్లంఘన అయితే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 1 మ్యాన్ కమిషన్కి ఒకటే తెలియజేశాం, 1 మ్యాన్ కమిషన్ వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కూడా ఈరోజు మీరు కులగణాంకాలు చేసి దాని ప్రకారం మీకు చేస్తామని చెబుతున్నారు. ఎక్కడ జరుగుతుంది? ఏ సచివాలయంలో మీరు కులగణన చేశారో చూపించండి. ఒక్క చోట కూడా కులగణన స్పష్టంగా చేయలేదు. మీరు 2 రోజులు 10వ తారీఖు వరకు సమయం ఇచ్చామన్నారు, కానీ ఏ సచివాలయంలో కూడా కులగణన అనేది జరగట్లేదు. ఇది పచ్చి అబద్ధం. ప్రభుత్వం ఏమర్చి వర్గీకరణని మరలా అమలు చేయాలని చూస్తుంది. గతంలో వర్గీకరణ అమలు చేస్తే 2004లో సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిచ్చిందో మరలా అదే పునరావృతం అయింది. నా తోటి సోదరులారా, మాదిగ సోదరులు, రెల్లి సోదరులు అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఉమ్మడి అంశాల మీద కలిసి పోరాటం చేద్దాం. ఈ ప్రభుత్వాల మీద మీరు కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై మాల. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ఏకసభ్య కమిషన్కు చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత మీద ఒక వినతి పత్రం మాదిగలందరి పక్షానే కాకుండా మాదిగలతో పాటు రిజర్వేషన్ల ఫలాలు పొందని దళిత కులాలందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఒక వినతి పత్రం ఇచ్చింది. వినతి పత్రానికి ఆధారంగా కమిషన్ నివేదికలు, కోర్టులలో సుప్రీంకోర్టు జడ్జీల తీర్పులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయాలు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మేధావుల అభిప్రాయాలన్నిటినీ సాక్ష్యాలుగా ఆయనకు అందించడం జరిగింది. ప్రధానంగా మేము గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ప్రధానంగా 2-3 కోణాల్లో మేము విజ్ఞప్తి చేశాం. 59 షెడ్యూల్ కులాల్లో ఉన్న ఒకే కులమైన మా మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు అన్ని రంగాల్లో పొందుతున్నారు. మాదిగలతో పాటు మిగిలిన కులాలు వాళ్ళ జనాభా పరంగా రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోవడం వల్ల వెనుకబడిపోయారు. షెడ్యూల్ కులాల్లో ఉండబడే రిజర్వేషన్లను ప్రతి కులానికి న్యాయం జరిగే విధంగా వర్గీకరణ చేయండి అని ముందుగా మేము కోరాం. అదే సమయంలో ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా వాళ్ళ జనాభా కంటే మించి పొందిన మాల సామాజిక వర్గం సంబంధించిన సంఘాలు, కొంతమంది ఆ సామాజిక వర్గంలో ఉండబడే స్వార్థపర మేధావి వర్గం ఒక అభిప్రాయాన్ని సమాజంలోకి తీసుకెళ్ళింది. దళితులందరూ ఒకటే, వాళ్ళను వర్గీకరించే అధికారం ఎవరికీ లేదు అని. ఆ మాట బూటకమైంది. వాళ్ళ మాటల నుండి వచ్చే ఐక్యత బూటకమైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు, సమాజం దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళందరినీ నేను అంటరాని కులాలుగా చేర్చిన మాట నిజమే, కానీ సమాజం దృష్టిలో అంటరాని కులాలుగా పిలువబడ్డ వాళ్ళందరినీ
ఎస్సీ లిస్టులో చేర్చిన మాట నిజమే కానీ దళితులు అనబడుతున్న ఏ రెండు కులాల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు. ఏ రెండు కులాల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేవు. కంచం పొత్తు మంచం పొత్తు లేదు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ప్రతిరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడే ఈ మాల నేతలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడిన మాటలు ఇంతవరకు అర్థం కాకుండా పోయినాయా? అర్థమై కూడా దాన్ని దాసే ప్రయత్నం చేస్తున్నారా? రెండో విషయం చెప్తున్నా నేను, దళితుల ఐక్యత గురించి మాట్లాడే ఈ మాల మేధావి వర్గం స్వార్థపరులు ఏ మాలామాదిగ పల్లెలోనైనా మంచం పొత్తు అంటే పెళ్లి సంబంధాలు చూసుకోగలుగుతున్నారా? ఎక్కడనన్నా ఏ రెండు పల్లెల మధ్యలన్నా వివాహ సంబంధాలు కొనసాగుతాయా? ఒక 10,000 గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న, దేశంలో, రాష్ట్రంలో, తెలంగాణలో ఉన్న ఏ రెండు పల్లెల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేనప్పుడు వాళ్ళు చెప్పే ఐక్యత అనేది బూటకం కాదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిచ్చెన మెట్ల వ్యవస్థతో పోల్చాడు కుల వ్యవస్థను. రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేదని చెప్పాడు. అది దళితుల్లో కూడా లేదని కూడా చెప్పాడు. దళితుల్లో లేదని ఆయనే చెప్తే, దళితుల మధ్యలో ఐక్యత లేదు అని చెప్పి, ఇచ్చిపుచ్చుకోవడం లేదని చెప్పి రెండు పల్లెలు సాక్ష్యం నిలబడితే, కేవలం రిజర్వేషన్ ఫలాలు దోసుకోవడం కోసం మాత్రమే వీళ్ళు ఐక్యత అనే జపం మాట్లాడుతున్నారు తప్ప న్యాయం అయిన వాదన వాళ్ళ దగ్గర లేదని చెప్పి మేము చెప్పడం జరిగింది. నంబర్ 1. రెండోది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం దక్కలేదనే విషయం మేము వినతిపత్రం ఇచ్చిన అంశాల్లో ప్రధానమైంది. మేము ఇచ్చిన వినతిపత్రం మేము సొంతంగా రాసుకున్న అభిప్రాయం కాదు. కమిటీల నివేదికలు, కమిషన్ల నివేదికలు. మాలాంటి వాళ్ళం 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టాం 30 ఏళ్ల క్రితం. కానీ మాలాంటి వాళ్ళం పుట్టకముందే 65లో గౌరవ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్న కాలంలోనే లోకూర్ కమిటీ పడితే ఆ కమిటీ తేల్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల్లో ఒక మాల వర్గమే తమ జనాభా కంటే మించి అవకాశాలు పొందింది, వాళ్ళు బాగా డెవలప్ అయ్యారని చెప్పి ఆ కమిటీ చెప్పేసింది. మరి మిగిలిన కులాలు వెనుకబడ్డాయని చెప్పింది కదా. అంటే రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా ఒక వర్గమే పొందిందని మేము పుట్టకముందే సాక్ష్యం. ఎస్సీ వర్గీకరణ కోసం 94లో ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత 96 నాటికే గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణను అధ్యయనం చేయడానికి, అధ్యయనం చేయడానికి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ కూడా దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, వాళ్ళు ఒక సాంఘిక సమూహం అని చెప్పడానికి వీలు లేదు. అదే సమయం రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కట్లేదు. దీనివల్ల మాదిగలు, రెల్లి, ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు వెనుకబడిపోయిందని లెక్కలు చెప్పేసింది, వర్గీకరణ జరగాలని చెప్పేసింది. జస్టిస్ ఉషా మేరా కమిషన్ గౌరవ ప్రధానమంత్రి మొన్న చనిపోయిన పెద్దలు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉండబడే ప్రభుత్వం కూడా ఉషా మేరా కమిషన్ వేసింది. కమిషన్ రిపోర్ట్ కూడా చెప్పింది, వర్గీకరణ జరిగినప్పుడే అందరికీ న్యాయం జరిగే అవకాశం కనిపించింది, వర్గీకరణ లేకపోతే మాలలే రిజర్వేషన్ ఫలాలు పొందుతుండ్రని చెప్పేసింది. ఈ విధంగా ఏ కమిషన్ రిపోర్ట్ వచ్చినా కూడా వర్గీకరణ జరగాలని కోరుకుంది. కర్ణాటకలో వేసిన సదాశివన్ కమిషన్ అక్కడ అట్లనే కోరుకున్నది, దళితుల మధ్యలో సాంఘిక సమానత్వం లేదు, రిజర్వేషన్ ఫలాలు అందరికి దక్కట్లేదని. అదే సమయంలో తమిళనాడులో వేసిన జస్టిస్ జనార్దన్ కమిషన్ అదే చెప్పేసింది, వర్గీకరణ జరగాలని. అంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన లాహూజీ సాల్వే కమిటీ వర్గీకరణ జరగాలని చెప్పేసింది. ఉత్తరప్రదేశ్లో వేసిన హుకుం సింగ్ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది. పంజాబ్లో వేసిన గుర్నామ్ సింగ్ కమిషన్ వర్గీకరణ జరగాలని చెప్పింది. నిన్నగాక మొన్న హర్యానా ప్రభుత్వం వేసిన ఎస్సీ కమిషన్ కూడా వర్గీకరణ జరగాలని చెప్పింది. అంటే దళితుల సాంఘిక స్థితిగతులు ఒకే తిరగ లేవు, సమాజంలో వాళ్ళ ఊర్లలో లేవు అని సాక్ష్యం చెప్పింది. ఒకటి కాదు, ఈ బూటకపు ఐక్యత మాకు అవసరం లేదు, ఈ బూటకపు ఐక్యత రుద్ది మా అవకాశాలు దోసుకుంటే మేము అంగీకరించలేదు, మాకు వాళ్ళ కపట ప్రేమ మాకు వద్దు, నిజమైన ప్రేమ మాకు కావాలంటే వర్గీకరణ అంగీకరించాలి. నిజంగా దళితుల ఐక్యతను వాళ్ళు కోరుకుంటే, దళితుల ఐక్యతను కోరుకుంటే మాదిగల వాట మాదిగలకి ఇచ్చడానికి ఒప్పుకోవాలి, రెల్లిల వాట రెల్లిలకు రావడానికి అంగీకరించాలి. ఇవాళ మాదిగల గురించే కాదు, అదే సమయంలో నేను రెల్లి వాళ్ళ గురించే కాదు, ఇప్పుడు నా సోదర సామాజిక వర్గం ఇప్పుడు నాకు కలిసింది, ఇప్పుడు మీ ముందుకు వచ్చిపోయినట్టుగా ఉన్నది మాలదాసరి. మాలదాసరి పేరే మాలదాసరి. మాలదాసరికి సంబంధించిన తమ్ముడు వచ్చి, అన్నా
మేము ఈ బూటకు ఐక్యత కింద ఉండమన్నా మా వాట మాకు రావడానికి సహకరించన్నా అని చెప్పి మాల దాసరి పేరుతో, మాలలో దాసరి అంటే మాలలకు పూజారి వృత్తి చేసే కులం అని చెప్పబడుతున్న కులం ఇక్కడ మాలపల్లెలోనే ఉంటారు. మాల వాళ్ళకు పెళ్లిళ్ళు చేసే కాడ పూజలు చేసే కాడ పూజారి వృత్తి చేస్తారు. వాళ్ళు ఏమంటుండ్రు, మేము మాలలతో కలిసి ఉండవు, మమ్మల్ని సమానంగా చూడరు, వాళ్ళు మా వాట మాకు కావాలంటుండ్రు. ఒక మాలపల్లెలో ఉండబడే మాలదాసరులే వర్గీకరణ కోరుకుంటూ అన్న మీ సహకారం కావాలి, మాకు ఏబిసిడి గ్రూప్లో డి గ్రూప్లో చేర్చడానికి మీ సాయం కావాలని అడుగుతుంటే, రెండు మాదిగ పల్లెల్లో ఐక్యత లేదు, సాంఘిక సమానత్వం లేదు, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు, కేవలం దోసుకోవడానికి మాత్రమే ఐక్యత గురించి వాళ్ళు మాట్లాడుతుండ్రు. అదే సమయంలో మా రెల్లికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర బేస్ నుంచి మొదలుకుంటే విజయవాడ, గుంటూరు వరకు కూడా మా రెల్లి ప్రజలు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగని కాలంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది కాదు, విద్యా అవకాశాలు వచ్చేది ఉండేది కాదు. గతంలో రామచంద్రరాజు కమిషన్ పడ్డప్పుడు వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఎంతో కొంత మా రెల్లి ప్రజలకు కొంత న్యాయం జరిగింది. మా రెల్లి ప్రజలు కూడా దాదాపు 12కు సంబంధించిన కులాలుగా వాళ్ళు రెల్లి ప్రజలు, పాకి ప్రజలు, పైడి ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకుంటున్నారు. ఒక్క మాట చెప్పాలంటే, నిన్నటి వరకు రిజర్వేషన్ ఫలాలను ఏకపక్షంగా దోసుకున్న మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు తప్ప, మాలలో ఇప్పటికీ ఉపకులాలుగా ఇతర కులాలుగా మాలలకు అనుబంధ కులాలుగా చెప్పబడ్డ కులాలు కూడా మేము మాలలతో కలిసి ఉండం, మా వాట మాకు రావాలంటుండ్రు. మాలా మాదిగలు కలిసి లేనప్పుడు మాదిగల వాట మాదిగలకు రావాలంటుండ్రు. మాలా మాదిగలు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? మాలా మాదిగలు కలిసి మాదిగలకు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? లేదు. మరి వాళ్ళ వాట వాళ్ళకు పొందాలి కదా. ఐక్యత ముసుగులో మా అవకాశాలు దోసుకుంటామంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ బూటకము ఐక్యతను మేము అంగీకరించాం. అన్యాయం జరిగింది వాస్తవం కాబట్టి వర్గీకరణ మేము కోరుకుంటున్నాం. ఆ వర్గీకరణ త్వరగా జరిగే విధంగా సహకరించాలని చెప్పి, త్వరగా రిపోర్ట్ వచ్చే విధంగా సహకరించాలని చెప్పి గౌరవ కమిషన్ చైర్మన్ గారిని కోరాం. ఇకపోతే 2 లోపాలు కూడా ఎత్తి చూపాం. అవసరం కొంత టైం తీసుకోమని చెప్పాం. నిన్నటి వరకు ఒక పల్లెకు పల్లె 60-70 ఏళ్ళుగా ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు. వాళ్ళకు చిన్నపాటి ఉద్యోగాలు వచ్చినా, చదువుకునడానికి ఏదైనా స్కాలర్షిప్ వచ్చినా మాదిగ ఉంటారు. కానీ అకస్మాత్తుగా వాళ్ళందరూ క్రైస్తవ మాదిగలు అయిపోయారు. అంటే మాదిగల సంఖ్యను తగ్గించడానికి సచివాలయం పరిధిలో, ఈ రాష్ట్ర ఇక్కడ పరిధిలో ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఎగ్జాంపుల్,